బావుందమ్మా. ఒక పక్క బారసాల రోజు బాబును వదిలేసి వెళ్ళిపోతాను అని ఆ పెద్దావిడికి మాటిచ్చావు. ఇంకో పక్క బాబు ఏడుస్తుంటే తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇలాంటి దానివి బాబును వదిలేసి ఎలా వెళ్తావమ్మా? వీడు నా కొడుకు మావయ్య. వీడేడిస్తే నేను తట్టుకోగలనా? కన్న తల్లిని కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను. అదేనమ్మా నేను చెప్తున్నాను. నువ్విక్కడున్నావు కాబట్టి బాబు ఏడుపు వినిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. బారసాల రోజు నువ్వు వెళ్ళిపోతే వీడేడిస్తే మాత్రం నీకు వినిపిస్తుందా? నువ్వు తిరిగి రాగలుగుతావా? వీడి ఆకలి తీర్చగలుగుతావా? వీడిని ప్రశాంతంగా నిద్రపుచ్చగలుగుతావా? అసలు నువ్వే లేకపోతే ఈ బాబు ఏమవుతాడమ్మా? బాబును వదిలి నువ్వు ఉండలేవమ్మా. అలాగే గౌతమ్ బాబును వదిలేసి కూడా ఉండలేవు. నువ్వు పక్కన లేకపోయేసరికి వీడు చిన్నపిల్లాడు కాబట్టి ఏడిచి నిన్ను పిలుచుకున్నాడు. గౌతమ్ బాబు కూడా అంతేనమ్మా. నువ్వు లేకపోతే కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు దూరం అయితే భరించలేడు. అలాంటి పసిబిడ్డని గౌతమ్ బాబుని వదిలి నువ్వు వెళ్ళలేవమ్మా. వెళ్ళాలి మావయ్య. ఆ పెద్దావిడ నన్ను ఇక్కడ ఉండనివ్వదు. అందుకేనమ్మా నీకు చెప్తున్నాను. ఈ సమస్యని తల మీద ఉన్నంత వరకు నువ్వేమీ చేయలేవు. ఆ పెద్దావిడ ప్రతిసారి నీ చేతులు కట్టేస్తుంది. ప్రతిరోజు బారసాల రోజు వెళ్ళిపోవాలని గుర్తు చేస్తుంది. అందుకే నీ మనసులో మాట గౌతమ్ బాబుకు చెప్పేయమ్మా. ఆ తర్వాత గౌతమ్ బాబే చూసుకుంటాడు. నేను చెప్పలేను మావయ్య. ఆయన మనసులో నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో తెలుసుకోకుండా నేను తొందరపడలేను. లేదమ్మా, గౌతమ్ బాబు మనసులో కూడా నువ్వున్నావు. గౌతమ్ బాబు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీరిద్దరూ ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నారు, అంతే. ఏమో మావయ్య, నేను తొందరపడలేను. పోనీ నీ మనసులో మాట చెప్పుకోలేకపోతే చెప్పుకోలేకపోయావు. కనీసం పెద్దావిడిలా అంటుందని, బారసాల రోజు వెళ్ళిపోవాలంటోందని గౌతమ్ బాబుతో చెప్పమ్మా. ఆయన అన్నీ చూసుకుంటారు కదా. ఆ విషయం కూడా నేను చెప్పలేను మావయ్య. ఇది పెద్దావిడికి నాకు మధ్య ఒప్పందం. దీన్ని గౌతమ్ గారి దగ్గర ఎలా బయట పెట్టను? ఆ పెద్దావిడ అమ్మ నిన్నింటికి తీసుకొచ్చింది గౌతమ్ బాబు కదా. నీ మెళ్ళో తాళి కట్టి తీసుకొచ్చాడు. నిన్ను భార్యం చేసుకున్నాడు. ఈ ఇంటి కోడల్ని చేశాడు. నిన్ను బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గౌతమ్ బాబు ఇన్ని చేసినప్పుడు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే గౌతమ్ బాబు పర్మిషన్ ఉండాలి కదమ్మా. బాబుతో చెప్పకుండా నువ్వెలా వెళ్తావు? ఏమో మావయ్య, అదంతా నాకు తెలీదు. నేను ఇక్కడ ఉండడం పెద్దావిడికి ఇష్టం లేదు.